యూట్యూబర్ కోమలి చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద రాంగ్ డిసిజన్ తీసుకోవడం, అసలు పేరెంట్స్ కి బాధ తెప్పించడం అనేది చాలా మంది యూత్ కూడా చాలా రాంగ్ గా ఫీల్ అవుతున్నారు. మీ ఒపీనియన్ ఏమంటారు? దానివల్ల ఏం ఉపయోగం వచ్చింది? ఇప్పుడు చనిపోవడం వల్ల ఏం ఉపయోగం రాలేదు. చచ్చిపోవడం గొప్ప కాదు. నువ్వు ప్రేమించినావు కదా, ప్రేమించినప్పుడు మీ అమ్మ మీ నాన్నకి చెప్పుకోవాలి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకోవాలి, నచ్చ చెప్పుకోవాలి. చేస్తే అది ఒక గొప్పతనం. ఒక యూట్యూబర్ అయ్యి నువ్వు అందం ఉంది, చదువు ఉంది, తెలివి ఉంది, మంచి ఏజ్లో ఉన్నావు, ఏమొచ్చిందమ్మా ఇప్పుడు చచ్చిపోతే? రూపాయి కూడా ఏం రాలేదు. వాడు 4 రోజులు జైల్లో ఉంటాడు, బయటకు వస్తాడు. నువ్వే కదా నష్టపోయింది, నువ్వే కదా కష్టపడ్డది. మీ అమ్మ మీ నాయన ఎంత బాధపడతారని ఒక్క నిమిషం ఆలోచించలేకపోయినావా? ఎలా కనిపెంచిన అమ్మ నాన్న కంటే మధ్యలో వచ్చినోడు ఎక్కువైందా? వాని కోసం చావాల్సినంత ఏం ఉద్దారకం చేసిండు? వాని కోసం గుడి కట్టించిందా, ఇల్లు కట్టించిందా? ఏం చేసిండు వాడు నీకు? నీ ఇబ్బంది పడి నువ్వే చచ్చిపోయినావు. చచ్చిపోవడం వల్ల వాడేమన్నా అరే ఏడ్చి లేకపోతే ఇబ్బంది పడుతుంది అన్నట్టుందా? అయిపోయి 4 రోజులు నీ గురించి మాట్లాడతారు, మళ్ళీ తెల్లారు అంతే మర్చిపోతారు. నువ్వు ఎవరు వాళ్ళు. ఇలాంటి సూసైడ్లు చేసుకునే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే, అలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చచ్చిపోవడం ఏం గొప్ప అని నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే పైకి పోయి ఒకసారి ఎట్లుందో చూసి వస్తారేమో మరి, అదే అనుకుంటట్టు ఉంది. ఆ లవ్ చేసేది ఎందుకు, ఆ సచ్చేది ఎందుకు? సావకండి, ఈడు కాకపోతే ఇంకోడు. ఇప్పుడు అమ్మాయిలు చేసేది అదే కదా. నువ్వు సిన్సియర్గా చేసినావు, నువ్వే చచ్చిపోయినావు, వీడు కాకపోతే ఇంకోడు చేసుకుంటలేరా? లివింగ్లు, రిలేషన్లు, లవ్వింగ్లు అని అన్ని సినిమా థియేటర్లకు, పార్కుల చుట్టూ తిరుగుతలేరా? నువ్వు అంత సిన్సియర్గా చేసినట్టు వాడేమో నీ ఫ్రెండ్ అని వాడంటుండే. ఎవరిది నమ్మ నీకు వస్తుంది? ఎవరిది నమ్మ నీకు వస్తుంది? ఇప్పుడు లవ్ చేసి చచ్చిపోయిందని అదో చెడ్డ పేరు వచ్చాగా నీ మీదకి. మీ అమ్మ మీ నాయనకు చెడ్డ పేరే, నీకు చెడ్డ పేరే. లవ్ చేసి చచ్చిపోయింది. సావడం కంటే సాధించడం గొప్ప. ఇంకా నువ్వు 4 రోజులు ఆగేది ఉంటే వాడే మారుతుండేనేమో. ఇంకా 4 రోజులు అయితే వాడే మారే వస్తుండేనేమో, మరింత సిన్సియర్ చేస్తుందని. ఇప్పుడు వాడు ఏడ్చినా రావు, తూడ్చినా రావు. వాడు ఇంకో దాన్ని చేసుకుంటాడు, మంచిగా ఉంటాడు. నువ్వే కదా నష్టపోయింది, నువ్వే ఇబ్బంది పడ్డది, నువ్వే చచ్చిపోయింది. నువ్వు సావడం కంటే సాధించురి. ఒప్పుకుంటారు ఆయన. ఇప్పుడు అబ్బాయికి కూడా ఎవరు పిల్లని ఇవ్వాలంటే ఆలోచిస్తారు. ముందే అబ్బాయిలకు పిల్లలు దొరుకుతలేరు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, అరే నిజమో అబద్ధమో ఎవరు తెలియదు. మర్డర్ చేసిన వాళ్ళకి పిల్లల్ని ఇస్తున్నారు, ఇలాంటివి చేస్తే పిల్లని ఇయ్యరంటారా? మర్డర్ చేసిన వాళ్ళకి అన్ని ఇస్తారు కానీ ఇట్లోటోళ్ళకి ఇయ్యరు. అవును, మర్డర్ చేసిన వాళ్ళకి అన్ని ఇస్తారేమో కానీ ఇట్లోటోళ్ళకి ఇయ్యరు. ఎందుకంటే వీడు ప్రేమ అని నమ్మించిండు, ఇట్లా చేసిండు అని చెప్పేసి అదో చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు అవతలకి ఇష్టం లేనప్పుడు వదిలేసేది ఉంటివి. నీకు మగ మనుషులు దొరకపోయినా బంగారం లెక్కున్నావు, మంచోళ్ళు ఎవరో ఒకరు దొరకు. మీ అమ్మ మీద అయినా పెళ్లి చేయిస్తారు నీకు. ఎందుకమ్మా సావడం గొప్ప కాదు.